2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. కామెంట్స్లో వచ్చిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మగవాళ్ళు అప్లై చేసుకుంటే డివోర్స్కి అసలు త్వరగా కాదు కదా, ఎంత ఇదైనా రాదు. అదే ఆడవాళ్ళు అయితే వెంటనే వాళ్ళకి డైవర్స్ ఇవ్వడానికి కోర్టులు ముందుకొస్తున్నాయి, కేసుని తీసుకోవడానికి ముందుకు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఎంతవరకు కరెక్టు? ఆడవాళ్ళకే చట్టాలన్నీ అనుకూలంగా ఉంటాయా, మగవాళ్ళకు ఉండవా అని ఒక క్వశ్చన్ వచ్చింది సార్. ఏం చెప్తారు? ఈ విషయాన్ని నేను చాలా సందర్భాలలో చాలా వేదికల మీద చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఫస్ట్, భారతదేశంలో ఉన్న ప్రాబ్లం ఏంది అంటే, మనం చట్టాల కంటే ఎక్కువ మోరల్కి వాల్యూ ఇస్తుంటాం. మనం ఓకే, చట్టాల కంటే ఎక్కువ మోరల్కి ఎందుకు వాల్యూ ఇస్తామంటే, ఎందుకు అంటే ఏంటంటే, ఇంకా చాలా గ్రామాలలో చాలా ఊర్లలో ఇప్పటికి కూడా చట్టాలు కానీ కోర్టులు కానీ యాక్సెసిబిలిటీ లేదు ఇప్పటికీ. ఓకే, ఏదన్నా గొడవ అయినా పంచాయతీ జరిగినా ఇప్పటికీ ఊర్లలో పంచాయతీ పెట్టుకొని సెటిల్మెంట్లు చేసుకొని కాగితాలు రాసుకోవడం. ఇప్పటికి కూడా కరీంనగర్ లాంటి సిటీలో కానీ వరంగల్ లాంటి సిటీలో కానీ కోర్టు ముంగట నోటరీ డైవర్స్ ఇప్పించేసుకొని వెళ్ళిపోతుంటారు. వస్తారు, అడ్వకేట్ దగ్గర కూర్చొని రాసుకొని మీ ఇద్దరం విడిపోయినాం, ఈ కండిషన్స్ టర్మ్స్ అని రాసుకొని పేపర్ తీసుకొని వెళ్ళిపోతుంటారు అడ్వకేట్ దగ్గర. సో ఒక విషయం ఏంటంటే, చట్టం వేరు, మోరల్ వేరు, రెండు చాలా తేడా ఉంటాయి. ప్రధానంగా ఇప్పటికీ నెత్తినోరు బాదుకొని చెప్తున్నా, నేను ఇప్పుడు మళ్ళా కూడా చెప్తున్నా ఏంటంటే, చట్టాలు అనేటివి ఎప్పుడు కూడా ఆడవాళ్ళకు అనుకూలంగానో మగవాళ్ళకు అనుకూలంగా లేకుండా ఉండటం అనేది ఉండదు. ఎప్పుడు చట్టం అనేది చట్టమే, అందరికి ఒకటే చట్టం, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అందరికి ఒకటే చట్టం. కాకపోతే ఏంటంటే, మన భారతదేశం అనేది పితృస్వామ్య కుటుంబం కాబట్టి, అంటే కొద్దిగా మెయిల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఆ మెయిల్ డామినేషన్ నుంచి ఒక ఆడపిల్లని రక్షించడానికి కొన్ని ప్రొవిజన్స్ అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్స్ట్రా కొన్ని ప్రొవిజన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, ఇప్పుడు నేనున్నా అనుకుందాం, సపోజ్ ఒక మగోడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎక్కడైనా బతికేస్తాడు, వాడిని ఎవడు పట్టించుకోడు. అదే ఒక ఆడపిల్ల వెళ్తే బతకగలుగుతుంది ఇంట్లో నుంచి? అట్లాంటి ఒక ఆడపిల్ల వెళ్ళగలగల పరిస్థితి వస్తే మరి ఆమె ఎక్కడ ఉండాలా? ఒక మగోడు వెళ్ళగొడితే ఆమె ఎక్కడ ఉండాలా? కాబట్టి ఆమెకి అట్లా ఎవరైనా వెళ్ళగొట్టకుండా రైట్ టు రెసిడెన్స్, అంటే ఆ ఇంట్లో నివసించే అధికారం చట్టం ప్రొవిజన్ ఇస్తుంది. అంటే ఇట్లాంటి ప్రొవిజన్స్ మాత్రం ఇస్తారు వాళ్ళకి, అంతే తప్ప ఆడవాళ్ళకు అనుకూలంగా చట్టాలు ఉంటాయి, మగవాళ్ళకి అనుకూలంగా ఉండవు. కొంచెం ఎక్కువగా వాళ్ళకే ప్లస్ అన్నట్టుగా భావించి దీంట్లో చాలా స్పష్టంగా చెప్పిన, ఇప్పుడు ఒక మగోడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వానికి ఏ రకమైన ఇబ్బందులు రావు. ఆ రకంగా ఆలోచించి ఇలాంటి ప్రొవిజన్స్ పెట్టారు, అంతే కదా. ఇప్పుడు ఒక మగోడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఏ రకమైన ఇబ్బందులు రావు. ఎక్కడ పడితే అక్కడ తినచ్చు, ఎక్కడ పడితే అక్కడ వండుకోవచ్చు, వెళ్ళొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఒక ఆడపిల్ల వెళ్ళగలుగుతుందా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉండలేదు కదా సమాజంలో. సో మరి ఒక ఆడపిల్లని ఒక మగోడు కనుక ఇంట్లో నుంచి వెళ్ళగొడితే మరి వాళ్ళకి రక్షణ ఎవరు ఇవ్వాలా? సో ఆ రక్షణ అయినా రైట్ టు రెసిడెన్స్ అంటాం. అంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే అధికారం నీకు లేదురా నాయన, నీ ఇంట్లో ఉంటా అనేది ఒక ప్రొవిజన్, అంతే. పంచాయతీ వేరే, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఏముందని అది వేరే విషయం. ఒక ప్రస్తుతానికి ఏదన్నా కారణం వల్ల ఆడపిల్ల బయటికి వెళ్ళి ఉండలేదు కాబట్టి మరి ఆమెకు ఒక రక్షణ ఇవ్వాలి కదా మనం, కాబట్టి చట్టపరంగా ప్రొవిజన్ అనేది ఏర్పరిచాలి, అంతే. చట్టం వేరే. మళ్ళీ మరి ఇక్కడ వ్యూయర్ అడుగుతున్న పాయింట్లో చూసుకుంటే డైవర్స్ విషయానికి వస్తే మీకు ఎన్నో సందర్భాలలో ఎన్నో వేదికల మీద నాకు తెలిసి మీతో కూడా ఇప్పటికి 2-3 సార్లు మాట్లాడి ఉండొచ్చు దానిపైన. నేను డైవర్స్ విషయానికి వస్తే ఆడ మొగ అంటూ తేడా ఏముండదు. చట్టంలో కూడా ఎక్కడ కూడా ఆడ మొగ డైవర్స్ అనేది ఎక్కడ రాయలేదు. స్పౌజ్ అనే పదమే ఉపయోగించారు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. మా దగ్గరికి వచ్చిన చాలా మంది అడిగే క్వశ్చన్ ఇదే అడుగుతుంటారు, సార్ మగవాళ్ళు అప్లై చేసుకుంటే డైవర్స్ రాదంట కదా సార్ అంటారు. లేకపోతే మగవాళ్ళు ముందు అప్లై చేసుకోవద్దు కదా సార్ అంటారు. లేకపోతే మగవాళ్ళు అప్లై చేసుకుంటే భరణం ఇవ్వాలంట కదా సార్ అంటారు. ఓకే, లేకపోతే మగవాళ్ళు అప్లై చేసుకుంటే ఆమె ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంది కదా అంటారు. ఇప్పుడు అక్కడ డైవర్స్ అనే పదం ఏంది జనరల్గా? అత్యంత సాధారణ భాషలో డైవర్స్ అంటే ఏంది జనరల్గా? ఒక వ్యక్తితోని కలిసి జీవించలేని పరిస్థితి ఉంటే, ఈ వ్యక్తితోని ఈ కారణాల వల్ల నేను కలిసి జీవించలేను కాబట్టి ఆ వ్యక్తి నుంచి నాకు చట్టపరంగా నన్ను సపరేట్ చేయండి అనడమే డైవర్స్. అంతే, ఎంతో సింప్లిఫై దీన్ని. ఇంకా డైవర్స్ అనేది పెద్ద పదార్థం, అర్థం కాని పదార్థం ఏం కాదు. ఒక వ్యక్తితోని ఏ కారణం చేతనైనా ఆమె ప్రవర్తన వల్ల కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఏమన్నా జనరల్గా డిసీజెస్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఉండొచ్చు. ఒక వ్యక్తితోని ఒక ఇంటి కింద నేను కలిసి జీవించలేను,
కాబట్టి నాకు డైవర్స్ ఇవ్వండి అని అడగటమే డైవర్స్కి అంతే. కోర్టుకి వెళ్ళి ఆడగాని మొగ్గాని చేయాల్సిన విషయం ఏముంటుంది? ఈ వ్యక్తితోని ఈ కారణాల వల్ల నేను కలిసి జీవించలేకపోతున్నా కాబట్టి నాకు డైవర్స్ ఇవ్వండి అంటది. కోర్టు అక్కడ వీళ్ళు ఆడనా మొగనా లేకపోతే ఇది అన్ని పట్టించుకోదు. ఈ రాసినవి అనేటివి కరెక్టా కాదా, ఇవి ప్రూవ్ చేసుకున్నారా లేదా, ఓకే ప్రూవ్ చేసుకుంటారే కలిసి ఉండలేడు కదా డైవర్స్ ఇస్తున్నా తీసుకోవటం అంతే. నువ్వు రాసిన విషయాన్ని ప్రూవ్ చేసుకోలేదు అనుకో, అరే నువ్వు రాసిన విషయాన్ని నువ్వు ప్రూవ్ చేసుకోలేదు, నువ్వు టిట్ చెప్తున్నావు రాబోయే నీకు డైవర్స్ అవసరం లేదు నేను డిస్మిస్ చేస్తున్నా పోటర్ అంతే. ఇది అత్యంత సాధారణ లాంగ్వేజ్లో ఒక అత్యంత సాధారణ వ్యక్తి మాట్లాడుతుంది. టెక్నికల్ టర్మ్స్ కానీ కండిషన్స్ కానీ లేకపోతే అర్థం కాని పదార్థం ఏది కాదు ఇది. కానీ ఎందుకు సార్ మరి కాంప్లికేట్ చేశారు ఇష్యూని? కాంప్లికేట్ వీళ్ళు ఫీల్ అవుతున్నారు అంతేనా? కాంప్లికేట్ ఏం ఫీల్ అవుతున్నారు? వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారు? సమాజంలో ఎక్కడ పోయినా ఆడవాళ్ళకి రక్షణ ఇవ్వాలనే ఒక సిస్టమ్ అనేది మన నరనరలో జీర్ణించకపోయింది కాబట్టి నీ ఆస్తి గుంజుకుంటుంది అనగానే వామో నా ఆస్తి గుంజుకుంటుంది అని ఆస్తిలో వాటా అయ్యాలి, ఈ ఆస్తిలో వాటా అయ్యాలనేది చట్ట ప్రకారం ఎక్కడ లేదు. ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పినాం భార్యకు ఆస్తిలో వాటా అనే సిస్టమ్ లేదు. కాకపోతే పూర్వకాలంలో కూడా ఏంది అంటే మనకు తరతరాలుగా ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు విడిపోయినప్పుడు ఆడపిల్ల ఎట్లా బతుకుతుంది అని చెప్పేసి ఎంతో కొంత ధనం కానీ లేకపోతే ఒక ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీ కానీ ఇచ్చి ఆ అమ్మాయిని పంపిస్తుండే. పిల్లలు ఉండొచ్చు కదా, పిల్లలు ఎట్లా బతకాలి వాళ్ళ చదువులు కదా అని చెప్పి అట్లా అది అట్లా బాగా మార్కెట్లో పాతకపోయింది ఇంకా. సో ఇంత మనం సింప్లిఫై చేసి ఇంత సింపుల్గా ఇంత నీట్గా మనం చెప్తుంటే కూడా మళ్ళీ ఇప్పటికి ఈ రోజు కూడా అడిగే క్వశ్చన్ ఏంది అంటే మొగోళ్ళు అప్లై చేసుకుంటే రాదంట కదా. ఓకే మొగోళ్ళు అప్లై చేసుకుంటే రాదంట కదా, మొగోళ్ళు ముందు అప్లై చేయొద్దంట కదా, పిల్లం ఒప్పుకుంటేనే వస్తుందంట కదా అంటారు. అంటే ఇప్పుడు ఈ దేశంలో ఇప్పటి వరకు ఇట్లాంటి సందర్భాల్లో ఏ మొగోనికి డైవర్స్ రాలేదా? నా దగ్గర కొన్ని లక్షల డైవర్స్ ఉన్నాయి, రమ్మని చెప్పండి నేను ఆర్డర్ కాపీలు ఇస్తాను. మీ దగ్గరికి మగవాళ్ళే ఫస్ట్ వచ్చున్నారా సార్ డివోర్స్? అందరూ వస్తారు. ఇప్పుడు ఎవరు బాధ కలిగితే వాళ్ళు వచ్చేస్తారు మన దగ్గరికి. ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే ఏమి ఉండదు, అందరూ వస్తారు మన దగ్గరికి. కాకపోతే ఎక్కువ క్వశ్చన్స్ ఏంటంటే ఇవే క్వశ్చన్స్, మగవాళ్ళు వస్తే ఇవే క్వశ్చన్స్, వేసుకోవద్దంట కదా సార్, అట్లంట కదా ఇట్లంట కదా, మనం ముందు కేసు పెట్టడం కానీ రకరకాల క్వశ్చన్స్. మనం చాలా సందర్భాల్లో నేను ఎందుకు ఇంత చెప్తున్నా అంటే ఏంటంటే ఇప్పుడు ఒక విషయం మీద అవగాహన లేకపోవడం ద్వారా ఏం జరుగుతుంది ఎన్నో సందర్భాలు చెప్తున్నా నేను. నన్ను అందరూ తిడుతూనే ఉన్నారు ఇప్పటికి రోజు. నాకు స్వహతాగా శత్రువులు ఎక్కువ, క్లయింట్ పరంగా శత్రువులు ఎక్కువ, పేరు కంటే ఎక్కువ. ఎందుకంటే ప్రతి ఓడు నా పెన్లాంత నుంచి నువ్వు డైవర్స్ ఇప్పించినావు, నా మొగ్గు నుంచి డైవర్స్ ఇప్పించినావు అని కచ్చగడి తిరుగుతుంటారు. నేనేమంటా వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంది, ప్రతిరోజు మనం టీవీలలో చూస్తూనే ఉన్నాం భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త, ప్రతిరోజు చూస్తున్నాం. అది కారణం ఏదైనా కావచ్చు, కారణం డబ్బు కావచ్చు, లేకపోతే ఇల్లీగల్ ఎఫైర్ కావచ్చు, అర్థం చేసుకోపోవటం కావచ్చు, తాగటం కావచ్చు, అది ఏ కారణమైనా కావచ్చు. నేనైతే ఒక 10 సంవత్సరాల క్రితం ఇంట్లో ఎప్పుడు మర్డర్ చూడలే, నేను ఓపెన్గా చెప్తున్నాను. 10 సంవత్సరాల క్రితం ఇంట్లో మర్డర్ చేసిన కల్చర్ లేదు, అసలు ఎక్కడ విన్నా లేదు. ఎప్పుడో గాని అసలు ఇంట్లో ఒక తెలిసిన వ్యక్తిని చంపడం అనేది లేదు ఎప్పుడు. కానీ ఇప్పుడు దారుణం. అప్పుడు ఏమైనా చంపడం అంటే ఏంది, ఆస్తి పంచాయతీలు, బయట వాళ్ళతో ఆస్తి పంచాయతీలు ఉండి, లేకపోతే ఏమన్నా రాజకీయ కక్షలు ఉండి, లేకపోతే సిద్ధాంతపరమైన కక్షలు ఉండి వ్యక్తిని చంపుకుంటుండే. ఇప్పుడు పక్కోడు నచ్చిండానో, లేకపోతే ఇటు తిరుగుతున్నావానో, లేకపోతే పైసలు ఇస్తాను లేడానో, తాగుతుండానో వాటికి చంపేస్తున్నారు. పిల్లల జీవితాలు ఎట్లా ఖరాబ్ అయిపోతాయి. రీసెంట్గా నాకు తెలిసి వైజాగ్లో కానిస్టేబుల్ చంపినట్టు అమ్మాయి. ఓకే, రీజన్ ఏందో నాకు తెలియదు, జనరల్ చెప్తున్నా. ఇప్పుడు ఒక భర్తని కానిస్టేబుల్ వల్ల మంచి గవర్నమెంట్ జాబు, మంచి జీవితం. నేను ఏమంటే ఇప్పుడు చంపింది అమ్మాయి, సరే చంపి ఏం చేస్తుంది, ఇప్పుడు జీవితాంతం జైలు ఉండాల్సిందే కదా తన పరిస్థితి. మరి ఆ చంపే బదులు డైరెక్ట్ వచ్చి కోర్టులో డైవర్స్ వేసుకొని నాకు మొగుడు నచ్చలే నేను కలిసి ఉండాలంటే కథమైపోతుంది. ద కోర్ట్ విల్ డిసైడ్ ద ఇష్యూ. ఓ సంవత్సరం కొట్లాడుతావు, 2 సంవత్సరాలు కొట్లాడుతావు, ఓ 3 సంవత్సరాలు కొట్లాడుతావు, తర్వాత విడిపోతావు. జీవితాంతంతో మళ్ళీ సుఖంగా ఒక నచ్చిన వ్యక్తితోనో ఒంటరిగానో గడిపేస్తావు కదా. అది ఆలోచించట్లేదు ఎవరు. ఎందుకు ఆవేశపడుతున్నారు మీరు? ఒక రిలేషన్షిప్లో ఎందుకు ఆవేశపడుతున్నారు మీరు? అది నేను చెప్పేది. ఇది అర్థం చేసుకోకుండా ఏం చేస్తారు, నన్ను తిడుతుంటారు రోజు. నువ్వు డైవర్స్ ఇప్పించి సమాజాన్ని జడగొడుతున్నావు అని తిడుతుంటారు. నాకు ఒక వైపు నుంచి బ్రాడ్ సెన్స్లో ఏమనిపిస్తుంటుంది, అరే వీళ్ళు కొట్లాడుకొని, ఇంట్లో కొట్లాడుకొని, స్ట్రెస్ తీసుకొని, రోగాలు పెంచుకొని, కెరియర్ ఖరాబ్ చేసుకొని, పిల్లల జీవితాన్ని ఖరాబ్ చేసి, ఇంటిల్ని పాదిని ఖరాబ్ చేయటం ఎందుకు? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకచ్చు కదా అనేది నా సిద్ధాంతం. ఇది ప్రాబ్లం. అందుకే ఎండింగ్లో కూడా మళ్ళీ చెప్తున్నా ఏంటంటే ఈ వీడియోకి ఇది టైటిల్ పెట్టండి, చివరి దాకా చూడండి అని.
రైట్. ఎండింగ్లో కూడా ఏం చెప్తున్నాయండి అంటే మీరు డైవోర్స్ అప్లై చేసుకోవాలంటే ఆడ మగ తేడా ఏమీ ఉండదు, అందరికీ సమానమే, అందరూ ఒకటే. అందరికీ సమానమే ఉంటుంది చట్టము. రైట్ సార్. ఒక వ్యక్తితోని కలిసి జీవించలేను నేను అనుకున్నప్పుడు మీరు డైవోర్స్ అప్లై చేసుకోండి అంతే. గట్టిగా ఆలోచించండి, అరే ఈ వ్యక్తితో నేను జీవితాంతం బతకగలుగుతానా, ఈ వ్యక్తి నాకు సాయం చేయగలుగుతారా, అంటే సాయం అంటే వేరే సాయాలు కాదు, మనకు ప్రశాంతంగా ఉండగలుగుతామా అని చూసుకొని ఉండండి, లేకపోతే కూర్చొని ముచ్చబెట్టుకోండి. అప్పటికి నాకపోతే కోర్టుకు వచ్చి డైవర్స్ తీసుకోండి అంతే. ఆడవాళ్ళకంటూ ప్రశాంతంగా deal ప్రత్యేక చేసుకో. చట్టాలు ఉన్నా అవి డైవర్స్ ఎప్పుడు డామినేషన్ చేయవు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. Right.